అందరికీ నమస్కారం. ఈరోజు కొరమీను పులుసు చేస్తున్నాం. చూద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకుని పుదీనా, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. పులుసు కాబట్టి నేను ఆనియన్స్ కొంచెం ఎగస్ట్రానే ఎక్కువే తీసుకున్నాను. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాము. ఇవి ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నాం కదా! సాల్ట్ కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్. పులుసు కదా కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకుందామండి. కారం కూడా చేపలు కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను ఎక్కువే వేసుకున్నాను కారము. అందులోనే కొంచెం మసాలా పొడి కూడా వేసుకున్నాము. హోమ్ మేడ్ మసాలా. కొంచెం వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా మంచి కలర్ వచ్చింది. మంచిగా ఫ్రై అయినయి. ఇందులో మనము ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న చేపల్ని, కొరమీను ముక్కల్ని వేసుకుందాము. ఈ కొరమీను ముక్కలు వేసుకుని చూడండి ఎలా ఉన్నవో చేపలు. చక్కగా కడుక్కోవాలండి. చేపలు నీసు వాసన రాకుండా ఉండాలంటే మనం వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, సాల్ట్ కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుని తర్వాత కడిగేసుకుంటే నీసు వాసన రాదండి. ఈ టిప్ మీకు పనికొచ్చిదనుకుంటున్నాను. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం కదా! మంచిగా కలుపుకొని అందులో వాటర్ పోసుకుందాము. ఫస్ట్ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాము. ఆ తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక పావు గంట కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. చూడండి ఎలా కుక్ అయినాయో ముక్కలు. ఇప్పుడు కొంచెం కదుపుకుందాము. అంటే డైరెక్ట్‌గా గరిటె పెట్టి కలపకూడదు. ఇలా తిప్పాలి. నేను చూపించిన విధంగా తిప్పాలి ముక్క. ముక్క చితికిపోకుండా ఉంటుందప్పుడు. చూసారు కదా! ఇలా చేపలు సగం కుక్ అయిపోయినాయి ఆల్రెడీ. చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి. చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయో. ఇలా కుక్ అయినప్పుడే మనం చింతపండు రసం కూడా వేసుకోవాలి. చూడండి ఎలా మంచిగా కుక్ అయినాయో. ఇప్పుడు మనము ఇందులోనే కొంచెం చింతపండు రసాన్ని వేసుకుందాము. నేను ఫస్ట్‌గానే చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ రసాన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఎవరికి టేస్ట్ తగ్గ పులుపుని తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. మాకు తగ్గట్టు మేము చింతపండుని వేసుకున్నాము. ఒక 100 గ్రాముల చింతపండు వేసుకున్నాము. ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా ఉప్పు, కారం అన్నీ ముక్కకు పడతవి. చూడండి ఎలా కుక్ అవుతుందో. చూస్తూనే నోరూరిపోతుంది. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాము. చేపల పులుసులో ఎప్పుడు పచ్చిమిర్చి లాస్ట్‌లో వేసుకోవాలి. అప్పుడే పచ్చిమిర్చి కూడా బాగుంటుంది తినేటప్పుడు. కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకుందాము. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదా! వేడి వేడిగా కొరమీను పులుసు రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఈ పులుసు మరీ ఎక్కువ నీళ్ళగా ఉన్నా సరే బాగోదండి. కొంచెం దగ్గరికి వచ్చేదరకు చూడండి తిక్కగా ఉండాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇప్పుడు ఇలా కొంచెం సేపు మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. మరుసటి రోజు తింటే ఇప్పుడుంటుంది.
చూసారు కదా, కొరమీను పులుసు రెడీ. థ్యాంక్ యూ అండి.